దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని ప్రియబిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. అదే సమయంలో వీక్షకులు ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని ప్రియబిడ్డలారా, దేవాది దేవుడు మన కొరకై పరమును విడిచి భూలోకానికి వచ్చిన యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తెరిగి ఆయన చిత్తానుసారముగా మనము మన కుటుంబములు ఆయన జననము యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటూ ఆత్మీయముగా మనము బలపరచబడదాం. ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటనగా, యేసుక్రీస్తు సశరీరుడుగా ఎందుకు పుట్టెను? మీకు అర్థం కావడానికి, యేసుక్రీస్తు శరీరముతో ఎందుకు పుట్టెను? శరీరముతో. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని రాయబడింది. అవును, దేవుడు నేలమట్టితో నరుని చేసినప్పుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. అంటే దేవుడు ఆత్మైన వాడు. ఆత్మైన దేవుడు శరీరముతో ఎందుకు వచ్చాడు? మూలవాక్యాన్ని చూద్దామా? మోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూద్దాం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన చూడండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. చాలు బా, యేసు ప్రభుల వారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఉందండి 3వ అధ్యాయం 16వ వచనంలో. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏంటా గొప్పది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. శరీరముతో ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయమై ఏమని పొందాడు? నీతిపరుడని తీర్పు పొందాడు. ఈ క్రిస్మస్ శుభదినాన ఇలాగంటున్నానని మీరు తప్పుగా అనుకోమాకండి. అలనాడు పిలాతు ఎదుటకు తీసుకొచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తును. పిలాతు దగ్గరికి రాగానే పిలాతు యొక్క సతీమణి గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఆ నీతిమంతుని జోనికి వెళ్ళవద్దు. ఈ రాత్రి నేను ఆయన గురించి బహువేదన పడ్డాను నేను కలలో. ఆ నీతిమంతుని దగ్గరికి వెళ్ళొద్దు. అందుకే ఆ పిలాతు కూడా ఈయనలో ఏ దోషము లేదు అన్నాడు. పదే పదే ఆయనను సిలువ వేయండి అన్నప్పుడు, ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని, నీతిమంతుడని సాక్ష్యము చెప్పింది నీలాంటి నాలాంటి సామాన్యమైన మానవుడు కాదు. అలనాడు ఉన్నటువంటి రోమా గవర్నర్ అని చెప్పచ్చు. ఒక గవర్నర్ చెప్తున్నాడు నీతిమంతుడు. ఇదిగో నా ప్రభు వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, నీతిమంతుడని తీర్పు పొందెను. ఎవరు కనపడ్డాడట? దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. అవును, రక్షకుడని ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఇంతకు నా సబ్జెక్ట్ ఏంటంటే, ఎందుకు ఆయన సశరీరుడుగా వచ్చాడు? ఏంటి ఆయన రావడం యొక్క ఉద్దేశం? ఆయన ఎందుకు అలాగ రావాల్సి వచ్చింది అన్న విషయంలో
శరీరునిగా వచ్చిన ఉద్దేశాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొన్ని మీకు చెప్తాను ఈ సందేశం ద్వారా. మొదటి విషయానికి వద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలు. మొదటిది ప్రియులారా, ఆయన పాపిగా మారి మనలను నీతిమంతులుగా చేయుటకు వచ్చెను. అవును ప్రియులారా, శరీరుడుగా ఆయన రాక యొక్క పరమార్థం ఏంటి అని అడిగితే, ఆయన శరీరముతో వచ్చిన ఉద్దేశం ఏమిటి అనగా, పాపి అయిన మానవుని నీతిమంతునిగా చేయుటకు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, సహజంగా మనం వీధులలో, సభలలో, చర్చిలో అన్ని చోట్ల వినే మాట 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడు లేడంటాం. మరి నీతిమంతుడు లేడు అని చెప్పిన దేవుడు నీతిమంతుడు ఎలాగవుతాడో కూడా చెప్తాడు కదా. చెప్పిన గ్రంథమే బైబిల్ గ్రంథం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న మాట కాడనే ఆగిపోవద్దు. దాని కింది వచనాన్ని కూడా మీరు చదివితే, గ్రహించువాడెవడు లేడు అని అన్నాడు 3వ అధ్యాయం 11వ వచనం. గ్రహించువాడు లేడు అనగా నీకు గ్రహింపు ఉంటే నీతిమంతుడవు, నీతిమంతురాలవయ్యే అవకాశం నీకు ప్రభు ఇస్తాడు. ఎలాగా? పాపమెరుగని ఆయన మన పాపములు తన వీపు మీద వేసుకుని మనలను నీతిమంతులుగా చేసెను అని రాయబడింది 4వ అధ్యాయం చివరి వచనం, 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రోమీయులకు రాసిన పత్రికలో. ఆయన సశరీరుడుగా వచ్చినది మనం పాపముల నుంచి మనం విడిపించబడి నీతిమంతులము కావడానికి. ఇదిగో ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు రక్షించబడ్డావా? ఊరికే పండుగ రోజు మాత్రం కొత్త బట్టలు వేసి పిండి వంటలు తిని ఇంకా లోకములో చేయాల్సిన పాపము మిగతా రోజుల కన్నా ఈరోజు మరికొంత ఎక్కువగా చూపులతో, మాటలతో, క్రియలతో, తిండితో చేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఆయన వచ్చినది నిన్ను నన్ను నీతిమంతులుగా చేయుటకు. 2వ విషయాన్ని చూద్దామా? అక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని బిడ్డలారా, ఎందుకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే, మొదటిది పాపి అయిన మానవుని నీతిమంతులుగా చేయుట కొరకు, రెండవది ఆయన దరిద్రుడుగా వచ్చినది మనలను ధనవంతులుగా చేయుటకు. ధనవంతులుగా చేయుటకు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనం నిజమైన ధనం ఏంటో తెలుసా? నిజమైన ధనం ఏంటో తెలుసా? ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించి ఉండడమే. అందుకే మీరు తర్వాత తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్తే, మనము క్రీస్తును సంపాదించుకొని ధనవంతులమయ్యాం. భౌతికంగా మనం పేదవాళ్ళమై ఉండొచ్చండి. భౌతికంగా అంటున్నాను. ఒకవేళ నూతన వస్త్రాలు లేకపోవచ్చు, మంచి వంటలు లేకపోవచ్చు, పెద్ద చర్చిలో మనకు గౌరవం లేకపోవచ్చు, కానీ ఆత్మకు రక్షణ కలిగింది అంటే పరలోక పౌరులం మనం. ఆ ధనము గొప్పది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తాడు ధనవంతుడు.
విస్తారమైన ధనాన్ని సంపాదించుకొని ఏమంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసిన ఆస్తి నీకుంది, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు. కానీ దేవుని స్వరం ఆ సమయంలో ఒక మాట రాబడింది. నువ్వు బాగా తినాలనుకుంటున్నావు, తాగాలనుకుంటున్నావు, ఎంజాయ్ అనుకుంటున్నావు, మంచిదే మనుషుడా, ఓ ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు, నీవు సంపాదించినది ఎవరి దగుతుంది? నీ డబ్బులు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు కదా. నీ నీతి కలిగిన జీవితమే, అనగా నువ్వు రక్షణలోనికి వస్తేనే నువ్వు ధనవంతుడవు, ప్రభుతో ఉంటావు. మనకు బాగా తెలిసిన విషయం, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు, ఇద్దరూ చనిపోయారు. దరిద్రుడు అబ్రహాము రోమునున్నాడు, ధనవంతుడు నరకములో వేతన పడుతున్నాడు. ఏమండోయ్, డబ్బులున్నడం తప్పు కాదు, డబ్బులున్న వాళ్ళంతా నరకానికి పోతారని కూడా కాదు నా సందేశం యొక్క ఉద్దేశం. భౌతికమైన ధనమేందు నమ్మిక ఉంచక ప్రభు యొక్క వాక్యము ద్వారా రక్షించబడి ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు పాపిగా మారాడు చూడు, నిన్ను ధనవంతుని చేయడానికి దరిద్రుడయ్యాడు చూడు, ఆయనను నీ స్వరక్షకునిగా కలిగి ఉండడం, అది గొప్పదనం, అది గొప్పదనం. మూడవది, ఎందుకొరకు ఆయన సశరీరుడుగా వచ్చాడో చెప్పమంటారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు ఎందుకు శరీరుడుగా పుట్టాడు అన్న విషయం చూస్తున్నాం. 2:7 వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు ప్రియులారా, అంగ మీరు ఒకవేళ మీరు అదంతా కూడా చదువుకుంటూ వస్తే చాలా చక్కటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఆయన 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో ఎందుకొరకు శరీరముతో వచ్చాడు అంటే, దాసుని స్వరూపమును ధరించుకొని, మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మనలను అక్కడ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, స్వతంత్రుడు చేశాడు అని చెప్తా వస్తాడు. తర్వాత విషయంలో ఆయన మనలను తనను తాను తగ్గించుకొని తగ్గింపు జీవితము నేర్పుట కొరకు. ఎందుకైనా శరీరుడుగా పుట్టాడు? అక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. అన్నీ ఉన్నాయి ఆయనకు, అన్నీ ఉన్నాయి, కానీ ఎలాగొచ్చాడైనా ఏమి లేనివాడుగా. దేవుని ప్రియబిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాలలో మనకు చాలా ఉన్నాయి. మన పూర్వీకులతో పోల్చుకుంటే మనం ధన్యులమని చెప్తాను. నాకు తెలిసిన చాలా మంది వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుతున్నారండి, విదేశాల్లో చదువుతున్నారు. గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప భాగ్యం. విదేశాలలో ఉంటూ చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ తల్లిదండ్రులు కొంత ధనాన్ని పంపించే స్థాయిలోనికి వెళ్ళారు అని అంటే ఎంత గొప్ప స్థాయి. అయితే మనం ఏ స్థాయికి వెళ్ళినా లోకంలో ఒక నానుడి ఉంది ప్రియులారా, అన్నీ ఉన్న విస్తర అణిగి ఉంటుందంట. మన స్థాయి పెరుగు కొద్దీ మనము ఒదిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. చాలా గొప్ప విషయం. ఒకరోజు నేను ఒక గొప్ప ధనవంతుని కారులో ప్రయాణం చేయవలసి వచ్చింది. చాలా దినాల క్రితం ఒక గొప్ప ధనవంతుడు, ఆయన మా ఇంటికి రండి ప్రార్థన చేద్దురు అని అన్నాడు. చాలా సంతోషమయ్య గారు, మాకు చర్చి దగ్గర ఒక చిన్న రూమ్ ఇచ్చారు. సండే స్కూల్ రూమ్ లేండి, పరిచర్య నిమిత్తమై వెళ్ళాం. ఒక చిన్న రూమ్ ఇచ్చారు మాకు. ఆ రూమ్లో ఒక ఫ్యాను, టాయిలెట్స్ ఉన్నాయి, దట్స్ ఆల్. మేమేం షూట్ రూమ్స్, డబుల్ రూమ్స్ ఇవన్నీ కోరుకొని లగ్జరీస్ని అనుభవించే సేవలో లేం. ఒక చిన్న రూమ్లో ఉన్నాం.
ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అడుగుతాను, అయ్యా ఈ హోటళ్ళు లాడ్జీల కన్నా మీ దగ్గర ఒక చిన్న ఇల్లు ఉంటే, ఆ గదిలో ఒక ఫ్యాన్ ఉంటే చాలు, టాయిలెట్స్ ఉంటే చాలు, ప్రార్థన చేసుకుంటాం, వచ్చి వాక్యం చెప్తామని. సర్లేండి వద్దాం. ఆ రోజు ఆయన మా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలండి ప్రేయర్ చేయడానికి. తప్పకుండా వస్తానన్నాడు. చాలా విలువైన కార్ అండి అది. నేను అప్పట్లో ఒక చిన్న సెకండ్ హ్యాండ్ సుజుకి సమురాయ్ అనబడేటటువంటి ఒక 2 వీలర్ ఉన్నది, సెకండ్ హ్యాండ్ డొక్కుది. నా రక్తం తాగినట్టు తాగింది అది, పెట్రోలు. దోమ రక్తం తాగుతా చూడు అట్లా తాగేది. లీటర్ పోస్తే 30 కిలోమీటర్లు కూడా వచ్చేది కాదు. దాని వెనకల పొగ రైలు ఇంజిన్ పొగ కన్నా ఎక్కువ వచ్చేది. అలాంటి బండ్లో పోయాను నేను. కానీ 3 రోజులు సువార్త కూడికల్లో ఆయన మమ్మల్ని కారులో పిలుచుకెళ్ళడానికి వచ్చాడు. చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. నేను మామూలుగానే కోట్ ఏం కాదు కానీ షర్టు ఇన్సర్ట్ చేసుకొని చెప్పులు వేసుకొని బయటకు వచ్చాను రూమ్లో నుంచి. వాళ్ళ డ్రైవర్ కూర్చోన్నాడు కారులో. ఆయన డోర్ తీశాడు, ముందు డోరు. ఎందుకు సార్ అన్నాను. మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. అయ్యో ఇక్కడ నేను కూర్చోవడం ఏంటండి, మీరు కూర్చోండి, నేను మధ్య వెనకలు కూర్చుంటాను. లేదు లేదు, యు ఆర్ మై గెస్ట్, ప్లీజ్ మీరు కూర్చోండి. వద్దు సార్ మీరు కూర్చుంటేనే బాగుంటుంది. లేదు మీరు కూర్చునండి. చాలా ఫోర్స్ చేశాడు. నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది పెద్ద ఆయన వెనకలు కూర్చుంటుంటే. కానీ ఆయన పదే పదే అన్నాడు. అక్కడ కూర్చున్నాను నేను. దిగగానే వాళ్ళ డ్రైవర్, ఈయన దిగేసరికి వాళ్ళ డ్రైవర్ దిగి నిలబడుకున్నాడు అక్కడ కారు దగ్గర. ఆయన దిగి మళ్ళీ డోర్ తీశాడు. సరే అలాగే చేయొద్దండి అంటే, మాకు ఎంత ధనం ఉంటేనేంటండి, మీరు దేవుని సేవ చేస్తున్నారు, మీ పాదాలు మా ఇంట్లోకి మోపడం మా ధన్యత అండి అన్నాడు. ఆయనే భోజనం పెట్టాడు. ఆయనే అంటే వాళ్ళ భార్య భర్తలు వాళ్ళే భోజనం పెట్టారు. మేము తిన్న ప్లేట్ను ఆయన తీస్తున్నాడు. ఎంత తగ్గింపు అనిపించింది ప్రియులారా. యేసు ప్రభుల వారు పరమందున్న దేవుడు దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తుడుగా వచ్చాడు. మనకు తెలిసిన ప్రభు అయిన యేసు క్రీస్తు అలనాడు శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. శిష్యులు ఏమైనా ఎంఏ బిఏలు చేసి బీడీలు చేసిన వాళ్ళ అండి, లేకపోతే ఎంఫిల్ చేసిన వాళ్ళ? ఎప్పుడు సముద్రపు వేటలో ఉండేటటువంటి జాలర్లు కదా వాళ్ళు. మరి పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపు. ఆయన వచ్చింది మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనలకు దీనత్వము నేర్పడానికి. దీనత్వం నేర్పడానికి. ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటే కింద కూర్చోవాలంటే ఆలోచిస్తారు, బట్టలు మాసిపోతాయేమోని. అవును మరి నిజమే. ఈ సంవత్సరం కుట్టించుకున్నవి రేపు సంవత్సరం దాకా అస్సలు మాయవు ఇవి. మా పేరు రాదు బట్టలకు. పెద్దోళ్ళు వచ్చి మనకు తుడిచాలనుకుంటాం కుర్చీ కూడా. తగ్గింపు నేర్పడానికి. 4వది ఎందుకు వచ్చాడో చెప్పండి ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 కలిసి ఉన్నాయి. అవి మనం చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. 3వది 4వది, ఆయన మనము ఆశీర్వదించబడుటకు శాపమై వచ్చాడు. ఎందుకు శరీరముగా వచ్చాడు? 3:13, 14 చూస్తే అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు మనకు కలుగుటకై, మనకు కలగడానికి, మనకు ఆశీర్వాదము కలగడానికి ఆయన శాపమై వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు విడుదల, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విడుదల, పాపముల నుంచి విడుదల. శాపమై వచ్చాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు.
ఇంకా శపితంగా ఉందా నీ జీవితం? ఆశీర్వాదకరంగా లేదా? యేసు ప్రభుల వారిని నీ సురక్షకునిగా అంగీకరించు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రిస్మస్ అనబడే శుభదినాన్ని కూడా శపితమైన పనులు చేయమాకు, శాపకార్యాలలో లోను కామాకు. కావద్దు. శాపము నుంచి ఆశీర్వాదకరంగా మార్చబడదాం. అది క్రిస్మస్. అందుకు ఆయన శరీరముతో వచ్చింది, పాపి అయిన మానవుని నీతిమంతులుగా చేయడానికి, దరిద్రుడుగా వచ్చి మనల్ని ధనవంతులు చేయడానికి, దాసుని స్వరూపము ధరించుకొని మనకు దీనత్వము నేర్పడానికి ఆయన శాపమై మనలను ఆశీర్వదించుటకు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఆయన శాపమై శపితమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళకపోతే ఈరోజు మనం ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించేవారము కాదు. మనకున్న శాపాన్ని కొట్టివేశాడు, మనకున్నటువంటి భయంకరమైన రుగ్మతలన్నీ తీసివేశాడు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 3వ అధ్యాయము యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎంత గొప్ప మాట అండి! ఎందుకు ఆయన శరీరముతో వచ్చాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16లో సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, జనములలో సాక్ష్యము పొందెను, తేజోమయుడై ఆరోహణుడైను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16. ఆయన లైఫ్ స్టైల్ టోటల్గా అక్కడ ఉంది ప్రియులారా. ఆయన జీవితం అంతా ఒక్క వచనంలో చెప్పేశాడు అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతితో. ఎందుకు వచ్చాడు ఆయన? చివరి మాట చూస్తున్నాం, అపవాది క్రియలు లయపరచుటకు. శరీరముతో ఆయన వచ్చినది, శరీరముతో నువ్వు చేసే పాపములను తీసివేయుటకు, ఆత్మకు భిన్నమైన శరీర కార్యములు నువ్వు చేయకుండా ఉండుటకు. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, ఇంకా శరీర సంబంధమైనటువంటి పాపభూయిష్టమైన జీవితాలలో జీవిస్తూ ఉన్నావా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో. ఆ కార్యాలన్నీ లయపరచడానికి వచ్చాడు ఆయన. నువ్వు ఇంకా అవే కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా నువ్వు అవే కార్యములు చేస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి ఒకరోజు క్రిస్మస్ రోజు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ జీవితంలో సంతోషం ఉండదు. కానీ శరీర కార్యాలు నువ్వు తీసివేసుకున్నావు అనుకో, ఒక్కరోజు కాదు 365 ప్లస్ లీవ్ సంవత్సరంతో సహా కలిపి ప్రతి దినము కూడా బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, ఆవేదనలో, అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటావు. ఏది కావాలి నీకు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కావాలా? సంవత్సరానికి ఒకరోజు సంతోషంగా ఉండడం కావాలా? అపవాది క్రియలు లయపరచుటకు. ఈరోజు అపవాది కార్యాలయ లోకములో ఎక్కువగా జరుగుతున్నాయి, చాలా ఎక్కువగా. కొన్ని పల్లెలకు, కొన్ని ప్రదేశాలకు పూర్వపు దినాల్లో లేండి, మేము సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు మమ్మల్ని పల్లెలకు పాస్టర్లు పంపించేవాళ్ళు. ఆ ఊరికి వెళ్ళి క్రిస్మస్ వాక్యం చెప్పి
వాళ్ళు ఇచ్చే కానుక చక్కెర తీసుకురాపోనేవాళ్ళు మమ్మల్ని. మేము అబ్బా అని వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళం, వాక్యం చెప్పేవాళ్ళం, ఆ చక్కెర కానుక తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చేవాళ్ళం. ఆ ఊర్లో పండుగలప్పుడు లోకంలో లేని పాపమంతా అక్కడే కలిసేది. రికార్డ్ డ్యాన్సులు, రాత్రంతా రికార్డ్ డ్యాన్సులు, పగలంతా ఇండ్ల ముందు పాటలు పెట్టుకొని డీజేలు. ఇప్పుడైతే డీజేలు కదండి, వీధి వీధిలో చర్చి ముందేనండి. చాలా దౌర్భాగ్యం. చర్చిల ముందే సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు. ఇప్పుడు మీరు అనొచ్చు, మా చర్చి ముందు సినిమా పాటలకు డ్యాన్స్ లేవని. అంతకన్నా దౌర్భాగ్యంగా పిల్లల చేత డ్యాన్సులు వేయిస్తూ ఉన్నారు. అపవాది క్రియలు. అవి లయపరచుటకే మనుష్య కుమారుడు సశరీరుడై పుట్టాడు. ఆయన ఎందుకు శరీరంతో వచ్చాడంటే పాపి అయిన మానవుని నీతిమంతునిగా చేయుటకు, ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేయుటకు, దాసుని స్వరూపము ధరించి మనలను స్వతంత్రులుగా చేసి దీనత్వము నేర్పించుటకు, ఆయన శాపమై మనం ఆశీర్వదించబడుటకు, అపవాది క్రియలు లయపరచుటకు ఆయన స్వశరీరుడై వచ్చాడు. దీనికి భిన్నముగా మీరు క్రిస్మస్ చేయక ఈ వాక్యానికి అనుకూలముగా చేస్తే ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. అటు దీవెన ప్రభు మీ కుటుంబాలన్నిటికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు నాయన. నా శాపము తీసివేయుట కొరకు నీ ప్రియ కుమారుని లోకానికి శాపముగా ఇచ్చావు. నేను ఆశీర్వదించబడుటకు, స్వతంత్రుడనగుటకు, నీతిమంతుడనగుటకు, ధనవంతుడగుటకు నీ ప్రియ కుమారుని ఇట్టి విషయాలకు భిన్నముగా ఈ లోకానికి ఇచ్చావు. స్తోత్రములు నాయన. ఈ వాక్యం వింటున్న మా ప్రియులు ఈ శ్రేష్టమైన శుభదినాలలో ఇట్టి మాటల ద్వారా ఆదరణ పొందుతూ, హెచ్చరికలు పొందుతూ, సరిచేయబడుతూ మీకు సాక్షిగా బ్రతుకుటకు కృప చూపండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.